Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain data structures using C. This is the first year, second semester computer science group paper. So this is the first unit. The topics are Introduction to Data Structure, Introduction to the Theory of Data Structures, Data Representation, Abstract Data types, Primitive data structures, and structure type, atomic type, difference between abstract data types, and data structures, refinement stages. This is the first chapter topics. Next, second chapter topics are principles of programming and analysis of algorithms, software engineering, program design, algorithms, different approaches to designing an algorithm, complexity, big O notation, algorithm analysis, structured approach to programming, recursion, tips and techniques for writing programs in C. So these all are first chapter topics. First of all, I would like to explain introduction to the theory of data structures. So ఫస్ట్ యూనిట్ టాపిక్స్ చూసాము. సో అసలు డేటా స్ట్రక్చర్స్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం? ఓకేనా, ద స్టడీ ఆఫ్ డేటా స్ట్రక్చర్ హ్యాస్ టూ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ మనకి టూ ఆబ్జెక్టివ్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ టు ఐడెంటిఫై అండ్ క్రియేట్ యూజ్ఫుల్ మ్యాథమెటికల్ ఎంటిటీస్ and operations to determine what classes of problems can be solved by using these entities and operations. సో ఇప్పుడు మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే టూ ఆబ్జెక్టివ్స్ అని అనుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి హౌ టు ఇంప్లిమెంటేషన్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏమో ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్. ఓకేనా, సో చూడండి, ద సెకండ్ ఈజ్ టు డిటర్మైన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ అండ్ టు ఇంప్లిమెంట్ ద అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్స్ ఆన్ దిస్ కాన్కరెంట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం డేటా స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి టూ ఆబ్జెక్టివ్స్ అనేవి చూస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి డేటా ఇంప్లిమెంటేషన్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏమో ప్రాబ్లమ్ సాల్వింగ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంట్ ద అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్స్. సో ఈ టూ ఆబ్జెక్టివ్స్ అనేవి మనకి డేటా స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఇంట్రడక్షన్ టు ద థియరీ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? In computer science, a data structure is a data organization, management, and store format that enables efficient access and modification. A data structure is a collection of data values, the relationship among them, and the functions or operations that can be applied to the data. సో ఇక్కడ మనకు డేటా అంటే ఏంటి, అలాగే స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్నే మనం ఏమంటాము అంటే డేటా అంటాం. సో ఆ డేటా అనేది నెంబర్స్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు, న్యూమరిక్ వాల్యూస్ అయి ఉండొచ్చు. సో ఈ అన్నిటినీ కూడా, సో కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్నే మనం ఏమంటాము అంటే డేటా అంటాం. స్ట్రక్చర్ మీన్స్ అరేంజ్ చేయటం. సో ఇప్పుడు మీరు డేటాని కలెక్ట్ చేశారు, ఏ ఫార్మేట్లో డేటా అనేది మనం అరేంజ్ చేయాలో చెప్పేదే మనకి స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్ అనేది మనకి లింక్డ్ లిస్ట్ అయినా అయి ఉండొచ్చు, గ్రాఫ్స్ రూపంలో అయినా అయి ఉండొచ్చు, ట్రీస్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే మ్యాప్స్లో అయినా కానీ మనం ఏం చేస్తాము అంటే ఈ కలెక్షన్ ఆఫ్, అంటే మీరు కలెక్ట్ చేసిన డేటాని ఒక మెమరీ లొకేషన్లో అరేంజ్ చేయడం కోసమే మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్ అనే దాన్ని యూస్ చేస్తాం. సో చూడండి, ద స్టడీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, the study of organization and flow of the data in a computer. Data structure is the branch of computer science that unless the knowledge of how the data should be organized. సో మనం తీసుకున్నటువంటి డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలో చెప్పేదాన్నే మనం ఏమంటాము అంటే డేటా స్ట్రక్చర్స్ అంటాం. How the flow of the data should be controlled and how the data structure should be designed and implemented to reduce complexity and the
ఇంక్రీజ్ ద ఎఫిషియన్స్ ఆఫ్ ద ఆల్గారిథం. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే డేటా అనేది ఎలా ఆర్గనైజ్ చేస్తాం, ఓకేనా. సో ఎలా డిజైన్ చేస్తాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అలాగే కాంప్లెక్సిటీ అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా చూస్తాము అని చెప్పేదే ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూడండి. A course in data structures offers excellent opportunity to introduce the concept associated with the object-oriented programming లాంగ్వేజ్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే C++ అనే ఒక లాంగ్వేజ్ని కూడా యూస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అలాగే దానితో పాటు ADT అనేది కూడా మనం యూస్ చేస్తాం. సో ADT అంటే ఏంటో చూడండి. ADT మీన్స్ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా and operations are to be performed but not how the operations will be implemented. సో ఈ ADT అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడిషన్ అనేది చేస్తున్నారు, A+B=C అన్నారు. సో A వాల్యూ 5 తీసుకున్నారు, B వాల్యూ 5 తీసుకున్నారు. సో ఈ C వాల్యూ అనేది మనకి ఎంత డిస్ప్లే చేస్తుంది అంటే 10 అనేది డిస్ప్లే చేస్తుంది. అంతేకాని మీరు లోపల జరుగుతున్న ప్రాసెస్ అనేది చూస్తున్నారా లేదు, దాన్నే మనం ఏమంటాము అంటే ADT అంటాం, ఓకేనా. The theory of structures not only introduce you to the data structures but also helps you to understand, use the concept of abstraction, analysis problems step by step and develop algorithm to solve real world problem. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆల్గారిథమ్స్ని తీసుకోవాలి. సో ఈ ఆల్గారిథమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ప్రాబ్లమ్స్ని స్టెప్ బై స్టెప్, ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ మనకి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఆల్గారిథమ్స్ అనే వాటిని యూస్ చేస్తాం. ఇందాక నేను మీకు చెప్పాను డేటా అనేది ఎలా అరేంజ్ చేస్తాము అంటే స్టాక్స్ కానివ్వండి, క్యూస్ కానివ్వండి, లింక్ లిస్ట్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి. సో వీటిలో మనం ఏం చేస్తాము అంటే డేటా అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, అర్థమవుతుందా. సో ఒక డేటాని అంటే మనం కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎలా అరేంజ్ చేస్తామో చెప్పడానికి మనం డేటా స్ట్రక్చర్స్ యూస్ చేస్తున్నాం కదా. సో అవి ఏమేంటి అంటే స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో మనం డేటా స్ట్రక్చర్స్ని ఎందుకు యూస్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మనం 3 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం ఈ డేటా స్ట్రక్చర్స్లో. సో అవి ఓవర్కమ్ చేయడం కోసమే మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనే వాటిని యూస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రాసెసర్ స్పీడ్, సెకండ్ వన్ డేటా సర్చ్, థర్డ్ వన్ మల్టిపుల్ రిక్వెస్ట్. సో ప్రాసెసర్ స్పీడ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏదైనా ఒక డేటాని సర్చ్ చేస్తున్నారు, సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే హ్యాంగ్ అనేది అవటం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం, అలాగే మీరు ఏదైనా ఒక డేటాని సర్చ్ చేయడం కోసం, అలాగే మల్టిపుల్ రిక్వెస్ట్ని ఫేస్ చేయడం కోసం, ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసమే మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. సో చూడండి, ఏ డేటా స్ట్రక్చర్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ వన్ డేటా ఎలిమెంట్ విత్ ద అదర్ అండ్ ఆర్గనైజ్ ఇట్ విత్ ఇన్ ద మెమరీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం డేటాని మెమరీలో అరేంజ్ చేస్తాం, ఓకేనా. సో ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఎలిమెంట్కి అనదర్ ఎలిమెంట్కి రిలేషన్షిప్ అనేది మనకి చెప్తుంది, ఓకేనా. సమ్ టైమ్స్ ద ఆర్గనైజేషన్ మైట్ బి సింపుల్ అండ్ కెన్ బి వెరీ క్లియర్ వర్షన్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మనకి ఎలా ఇస్తుంది అంటే డేటా అనేది చాలా క్లియర్ కట్గా అంటే మనకు అర్థమయ్యే విధంగా డేటా అనేది అరేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిక్షనరీ అనేది తీసుకోండి. సో డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఎలా అరేంజ్ చేసి ఉంటాయి, ఆల్ఫాబెటికల్గా మీకు ఏంటంటే డేటా అనేది అరేంజ్ చేసి ఉంటుంది. ఒకవేళ ఆ డిక్షనరీలో వర్డ్స్ అనేవి అరేంజ్ లేకుండా అంటే ఇష్టం వచ్చినట్లు మనం డేటా అనేది రాసామనుకోండమ్మా డిక్షనరీలో, సో వర్డ్స్ అనేవి వెతకడానికి మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వర్డ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్డ్ తీసుకోండి, బుక్ అనే వర్డ్ అనేది సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు. డైరెక్ట్గా మనం ఓ దగ్గరికి వెళ్ళగానే ఆ వర్డ్ అనేది మనకి డిస్ప్లే కనిపిస్తుందా లేదా, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా మీరు అరేంజ్ చేశారనుకోండి అమ్మ డేటాని, సో ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏమవుతుందంటే కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే మెయిన్గా ఒక డేటాని ఒక పర్టికులర్ ఫార్మేట్లో అరేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనే దాన్ని యూస్ చేస్తాం,
ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఈచ్ హిస్టారికల్ ప్లేసెస్ ద లొకేషన్ ఈజ్ గివెన్ బై ద కంట్రీ నేమ్, ఫాలోడ్ బై ద స్టేట్ నేమ్, ఫాలోడ్ బై ద సిటీ నేమ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద హిస్టారికల్ ప్లేసెస్ నేమ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండియా తీసుకున్నాను. సో ఇందులో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే కంట్రీ, అలాగే స్టేట్ అండ్ సిటీ. సో ఇక్కడ ఇండియా తీసుకుంటున్నాను. ఇండియాలో యూపీ, అందులో ఆగ్రా ఫేమస్ ప్లేస్ అంటే హిస్టారికల్ ప్లేస్ ఏంటి అంటే తాజ్మహల్. సో నేను ఇలాగా ఈజీగా ఇలా అరేంజ్ చేసుకోవటం వల్ల నాకు ఏమవుతుందంటే డేటా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇండియా, యూపీ, ఆగ్రా, తాజ్మహల్. ఇండియా ఢిల్లీ, కుతుబ్ మినార్, అలాగే రెడ్ ఫోర్ట్. మహారాష్ట్ర ముంబై, గేట్వే ఆఫ్ ఇండియా. సో నాకు డేటా అనేది ఈజీగా అర్థమవుతుందా లేదా ఇలా అరేంజ్ చేసుకోవటం వల్ల? సో దీన్ని నేను ఏమంటున్నాను అంటే డేటా స్ట్రక్చర్ అంటున్నాను. ఒక పర్టికులర్ డేటాని మెమరీలో ఒక పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ డేటా. సో ఇక్కడ మనం డేటా రిప్రజెంటేషన్ అనేది చూద్దాం. వేరియస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఇక్కడ మనం డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇంటీజర్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, క్యారెక్టర్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే స్ట్రింగ్స్లో కూడా మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. ఓకేనా. ఇక్కడ మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది అంటే ఒక బైట్ మనం తీసుకున్నాము అంటే అందులో 8 bits ఆఫ్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ద బేసిక్ యూనిట్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ ఈజ్ ఎ బిట్. ద వాల్యూ ఆఫ్ ఎ బిట్ ఇస్ ఎట్ వన్ ఆఫ్ ద 2 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ పాసిబిలిటీస్, జీరోస్ ఆర్ వన్స్. సో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము అంటే జీరోస్ అండ్ వన్స్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ చూడమ్మా, 8 bits టుగెదర్ ఫ్రమ్ 1 byte. సో ఒక బైట్ తీసుకున్నాము అంటే అందులో మనకి ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 8 bits అనేవి ఉంటాయి. ఓకేనా. రిప్రజెంట్స్ ఏ క్యారెక్టర్ అండ్ 1 or more than క్యారెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్ అంటారు. ఓకేనా. ఏ స్ట్రింగ్ కెన్ బి సీన్ యాజ్ ఏ డేటా స్ట్రక్చర్స్ దట్ ఎమర్జెస్ త్రూ సెవరల్ లేయర్స్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనం ఒక సింగిల్ లెటర్ తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే క్యారెక్టర్ అంటారు. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి, బైట్ యొక్క మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ యొక్క మెమరీ అలొకేషన్ ఎలా జరిగింది, స్ట్రింగ్ యొక్క మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరిగింది. సో సింగిల్ క్యారెక్టర్ మనం తీసుకున్నాము అంటే సింగిల్ కొటేషన్లో దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలా కాకుండా ఒక స్ట్రింగ్ని మనం తీసుకున్నాము అంటే దాని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే డబల్ కోట్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఇదేమో బైట్ యొక్క మెమరీ అలొకేషన్, అలాగే ఇది క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అండ్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్. సో చూడండి, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ స్ట్రింగ్ కెన్ బి యూజ్డ్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ కానీ తీసుకుంటే మనకి లాస్ట్ క్యారెక్టర్ అనేది ఏమవ్వాలి అంటే నల్ అవ్వాలి. ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే నల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ద యూజ్ ఆఫ్ ద concurrent data structures during design creates lot of difficulties and requires much more efforts. Such a problem can be avoided by using abstract data type in the design process. Okay na. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ వన్ మనకి ఇంటీజర్ రిప్రజెంటేషన్. సో ఇంటీజర్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ 2 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సిస్టమ్ బట్టి మనం ఏం చేస్తాము అంటే 2 bytes అయినా మెమరీ అలొకేట్ చేయొచ్చు, లేదా 4 bytes ఆర్ 8 bits ఆఫ్ మెమరీ అలొకేషన్స్ అనేవి మనం చేస్తాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఇంటీజర్కి వచ్చేటప్పటికి మనం సైన్ వాల్యూస్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నాన్ సైన్ వాల్యూస్ అండ్ సైన్ అండ్ అన్సైన్ వాల్యూస్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సైన్ అంటేనేమో సైన్ అండ్ అన్సైన్ వాల్యూస్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇంటీజర్ ఈజ్ ద బేసిక్ డేటా టైప్ విచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ నెంబర్స్. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నాన్ నెగిటివ్ నెంబర్స్ అయినా కానీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. ద నాన్ నెగిటివ్ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ బైనరీ నెంబర్ సిస్టమ్. ఇన్ దిస్ ఈచ్ బిట్ పొజిషన్ రిప్రజెంట్ యాజ్ ద 2. సో మనం ఇక్కడ ఇంటీజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే పవర్ ఆఫ్ 2తో రిప్రజెంట్ చేస్తాం. ద రైట్ మోస్ట్ బిట్ పొజిషన్ రిప్రజెంట్ 2 power 0 విచ్ ఈజ్ 1. సో ఎనీథింగ్ పవర్ 0 అంటే మనం 1 కదా. ద నెక్స్ట్ రిప్రజెంట్ 2 power 1 విచ్ ఈజ్ 2, దెన్ 2 power 2 విచ్ ఈజ్ 4. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ అనేవి తీసుకున్నాం. 00, 100, 11,
0. సో ఒకసారి ఈ నెంబర్ చూడమ్మా, 001001110. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ 0 1 2 3 4 5 6 7 అని రాయండి. తర్వాత మీరు ఏం చేస్తారు అంటే పవర్ 2 వేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 5. సో మనకి ఇక్కడ వాడు ఏం చేశాడు అంటే, మనం ఏం చేసాము అంటే ఓన్లీ 1 పొజిషన్స్ ఉన్నాయి మాత్రమే మనం ఏం చేసాము అంటే క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ 0th పొజిషన్లో 0 ఉంది కాబట్టి మనం తీసుకోలేదు. నెక్స్ట్ 1 పొజిషన్లో 1 ఉంది కాబట్టి మనం ఏం చేసాము అంటే 2 పవర్ 1. నెక్స్ట్ 2 పవర్ 2 ప్లేస్లో 0, 3 ప్లేస్లో 0, 4th ప్లేస్లో కూడా మనకి ఏంటి అంటే 0 వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, 5th ప్లేస్లో మనకి 1 ఉంది కాబట్టి 2 పవర్ 5. ఒకసారి చూడమ్మా, 0 ప్లేస్లో మనకి 0 ఉంది కాబట్టి మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ 1 ప్లేస్లో మనకి 2 ఉంది. సో అందు గురించి నేను ఏం చేస్తున్నాను అంటే 2 పవర్ 1 ప్లస్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కూడా నాకు 1 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 2 పవర్ 2 ప్లస్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 పవర్ ఇంటూ అంటే మనకి 0నే వస్తుంది. అలాగే 4th ప్లేస్లో కూడా నాకు 0 ఉంది కాబట్టి నేను వాల్యూ అనేది తీసుకోవట్లేదు. నెక్స్ట్ 5th ప్లేస్లో నాకు 1 ఉంది కాబట్టి నేను ఏం చేశాను అంటే 2 పవర్ 5. చూడండి, 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 4 4 ప్లస్ 2 పవర్ 5 అంటే 32. సో మొత్తాన్ని ప్లస్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది అంటే 38 వచ్చింది. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటాము అంటే డేటా రిప్రజెంటేషన్ అంటాం. సో ఇక్కడ మనం ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి మనం పైన ఏం చేస్తాము అంటే బైనరీ ఫామ్ కాబట్టి, బైనరీ అంటే 2 కాబట్టి మనం ఏం చేస్తామంటే పవర్లో 2 అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడమ్మా, 001001110. సో ఇక్కడ నేను ఇక్కడ వాల్యూస్ ఎలా వేసుకున్నాను అంటే, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది 0, సెకండ్ ప్లేస్ అనేది 1 2 3 4 5 6 7. ఓకేనా? సో 0 ఇంటూ 0 ఇంటూ ఏ వాల్యూ ఇచ్చినా నాకు 0నే అవుతుంది కాబట్టి నేను ఇక్కడ పవర్స్ అనేది యూజ్ చేయలేదు. సో ఎక్కడైతే 1 ఉందో అవి మాత్రమే నేను పవర్స్తో వేసుకున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్లో నాకేముంది 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 ప్లస్ సెకండ్ ప్లేస్లో నాకు 1 ఉంది కాబట్టి 2 పవర్ 2 ప్లస్ 5th ప్లేస్లో నాకు 1 ఉంది కాబట్టి 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 2 2 పవర్ 2 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 2 పవర్ 5 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ మీరు ఇంటూ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 32 వస్తుంది. సో మొత్తాన్ని ప్లస్ చేస్తే నాకు ఏమైంది అంటే 38 ఆన్సర్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మనకి 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ అనేది ఒకటి ఉంది. సో ఓకేనా? సో 1's కాంప్లిమెంట్ అంటే ఈ వాల్యూస్ని మీరు రివర్స్లో వేయాలి. అంటే 0s ఉన్న ప్లేస్లో 1 వేయాలి, 1 ఉన్న ప్లేస్లో 0s వేయండి. సో ఇక్కడ చూడండి, 001001110 కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, 0s ఉన్న ప్లేస్లో నాకు ఏమైంది 11, 1 ఉంది కాబట్టి 0, మళ్ళీ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 1s, అలాగే ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి నాకు 2 zeros, 0 ఉంది కాబట్టి 1. అంటే మీరు తీసుకున్న బైనరీ నెంబర్ని రివర్స్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే 1's కాంప్లిమెంట్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ అంటే +1 యాడ్ చేయడం. సో ఇక్కడ చూడండి అమ్మా, సో మీరు తీసుకున్నటువంటి 1's కాంప్లిమెంట్ నెంబర్. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, 2's కాంప్లిమెంట్ చేస్తున్నాను. సో 2's కాంప్లిమెంట్ చేస్తున్నాను అంటే +1 యాడ్ చేయండి. 1 + 1, ఇక్కడ మీరు 0 వస్తుంది, మీకు ఇక్కడ 1 వస్తుంది. 0 + 1 1, 0 + 0 0, 1 + 1 యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ వస్తాయి. సో నాకు ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 11011010. సో ఫస్ట్ మీరు 1's కాంప్లిమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, తీసుకున్న బైనరీ నెంబర్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. అంటే 0s ఉన్న దగ్గర 1s రాయాలి, 1s ఉన్న దగ్గర 0s రాయాలి. సో 2's కాంప్లిమెంట్కి వచ్చేటప్పటికి మీరు ఏమవుతుంది అంటే +1 అనేది యాడ్ చేస్తారు. సో 1 + 1 0, ఇక్కడ మీకు 1 అనేది వస్తుందమ్మా. సో 0 + 1 1 యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ వేస్తారు. ఓకేనా? నెక్స్ట్ రియల్ నెంబర్ రిప్రజెంటేషన్. రియల్ నెంబర్ రిప్రజెంటేషన్ అంటే మనం పాయింట్స్లో వాల్యూ అనేది రాస్తాం. అర్థమవుతుందా? ఇంటీజర్ అంటే వితౌట్ పాయింట్స్. రియల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి మనం పాయింట్స్తో వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే రియల్ నెంబర్స్ అంటారు. ద మెథడ్ యూజ్డ్ టు రిప్రజెంట్ రియల్ నెంబర్స్ ఇన్ ఏ కంప్యూటర్ ఈజ్ ఫ్లోటింగ్.
సో మీకు ఆల్రెడీ ఫ్లోట్ అంటే ఏంటో తెలుసు, ఓకేనా. డెసిమల్ వాల్యూస్ ఉన్నదాన్నే మనం ఏమంటాము అంటే ఫ్లోట్ అంటాం. ఆ ఫ్లోట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసేదాన్నే మనం ఏమంటాము అంటే రియల్ నెంబర్ రిప్రజెంటేషన్ అంటాం, ఓకేనా. The real number is represented by a number called a mantissa time a base raised to an integer power called an exponent. సో పవర్ ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్పోనెంట్ అంటాం. సో చూడండి, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాల్యూ అనేది ఇచ్చారు 209.52. సో దీన్నే నేను ఏమంటున్నాను అంటే రియల్ నెంబర్ అన్నాను. సో ఈ రియల్ నెంబర్నే వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేశారు అంటే బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేశారు, ఓకేనా. ఇంటీజర్ అంటే మనకి పాయింట్స్ అనేవి ఉండవు, రియల్ నెంబర్స్ అంటే మనకి పాయింట్ వాల్యూ అనేది తీసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్. సింగిల్ లెటర్ తీసుకుంటే మనం ఏమంటాము అంటే క్యారెక్టర్ అంటారు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపి మనం ఏమంటాము అంటే స్ట్రింగ్ అంటాం. ద ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంటరప్టెడ్ న్యూమరికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, to store the salary of an employee, we use integer representation of the data, but with salary, we also need to store the name of the employee. సో మీరు డేటాని ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటున్నారు అంటే ఏంటి, శాలరీ తీసుకుంటున్నారు, అది ఇంటీజర్. కానీ ఆ శాలరీ తీసుకునే ఎంప్లాయీ నేమ్ కూడా మీరు మీరు తీసుకోవాలి అనుకోండి, సో క్యారెక్టర్ అనేది యూజ్ చేయాలా లేదా. సో శాలరీ ఒకటే మీరు కావాలి అనుకుంటే ఇంటీజర్ అనేది యూజ్ చేస్తారు. అలా కాకుండా నాకు ఎంప్లాయీ నేమ్ కూడా కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 8 bits ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ క్యారెక్టర్, దెన్ 2^8 ఈజ్ ఈక్వల్ టు 256. సో ఇక్కడ నేను ఏ అనేదాన్ని ఒక నెంబర్ తీసుకుంటాను, అలాగే బి అనేది ఒక నెంబర్ రిప్రజెంట్ చేస్తాను. సో ఏ బిని కలిపి నేను ఎలా రిప్రజెంట్ చేశాను అంటే ఈ నెంబర్స్లో రిప్రజెంట్ చేశాను, ఓకేనా. సో ఓవరాల్గా డేటా స్ట్రక్చర్స్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మెమరీలో ఒక పర్టికులర్ ఫార్మేట్లో అరేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో మెమరీలో అరేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఓకేనా. ఒక ఎలిమెంట్తో ఇంకొక ఎలిమెంట్ యొక్క రిలేషన్ అనేది మనం మెన్షన్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే సమ్ టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తాం. ఆ డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇంటీజర్లో రిప్రజెంట్ చేయొచ్చు, రియల్ నెంబర్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే క్యారెక్టర్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇంటీజర్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అంటే పాయింట్స్ లేకుండా అంటే డెసిమల్ వాల్యూస్ లేకుండా మీరు డేటాని రిప్రజెంట్ చేస్తారు. అవి నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు, నాన్ నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. అలాగే రియల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి మీరు ఫ్లోట్ వాల్యూస్ అనేవి తీసుకుంటారు. క్యారెక్టర్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అంటే ఒక ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది ఎంటర్ చేశారు ఇంటీజర్ ఫార్మేట్లో. ఆ శాలరీ తీసుకునే ఎంప్లాయీ యొక్క నేమ్ కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్యారెక్టర్తో రిప్రజెంట్ చేస్తాను, ఓకేనా. సో ఇది మనకి డేటా స్ట్రక్చర్స్ యొక్క ఇంట్రడక్షన్. దీస్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా కానీ మీరు ఈ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.